హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ నేర్చుకోవాలి మేము పర్ఫెక్ట్గా, ఎలాంటి బ్లౌజ్ వచ్చినా స్టిచ్ చేసుకోవాలి, ఈజీ ప్రాసెస్, ఈజీ మెథడ్, అలాగే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అయ్యింది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక్క 10 నిమిషాల వీడియోతో మీరు పర్ఫెక్ట్ టైలర్ అయితే అవ్వచ్చు, అది మాత్రం పక్కా అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ అనేది జాడిచ్చేసుకున్నాము. అలాగే కింద ఎల్ షేప్ స్కేల్ యూజ్ చేసి క్రాసెస్ ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మీరు నడుం పట్టీకి ఎంత అయితే ఖర్చు పెట్టుకోగలరు అనేది మీకు ఐడియా ఉంటుంది కదా. మ్యాక్సిమం 1/4 ఇంచ్ అయితే సరిపోయిద్ది. అలా పెట్టుకొని ఇదిగోండి మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోండి. ఖర్చుతో సహా బ్యాక్ పార్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేసి అలాగే 1 ఇంచ్ అనేది బ్యాక్ డాట్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోండి. చాలామంది సైజెస్ ప్రకారం చెప్పమంటున్నారు కాబట్టి ఈ మెజర్మెంట్ బ్లౌజు ఏ సైజులో ఉంది అనేది చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి 31 to 32 సైజ్ అనమాట. కొంతమంది టైట్గా తొడుగుతారు కాబట్టి 31 ఉంటుంది. ఇది 31 to 32 సైజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు. ఎలాంటి ఇబ్బంది రాదనమాట ఒక 1 ఇంచ్లో. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత మనం లూజ్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇంకా నడుం పొడవు అనమాట. నడుం పొడవు అనేది ఇలా మార్కింగ్ చేసుకోండి. ఏమన్నా కస్టమర్ పెంచమన్నారు అంటే ఇక్కడ మనం నడుం పట్టీ కోసం జాయింట్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని మీద పెట్టుకోండి. నాకు ఒక 1/2 ఇంచ్ అయితే పెంచమన్నారు. నేను మార్కింగ్ అయితే చేయలేదు కానీ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఈ కింద ఎంతైతే లూజ్ వచ్చిందో ఆ లూజు అలాగే నడుం పొడవు ఎంత వచ్చిందో ఆ పొడవుతో ఫస్ట్ ఒక బాక్స్ డ్రా చేసుకోండి. ఏ కొలతలైనా సరే మీకు ఈ బాక్స్ లోపలే ఉంటాయి. ఓకేనా? కరెక్ట్గా మళ్ళీ ఎల్ షేప్ స్కేల్ అయితే మీకు క్రాసెస్ రాకుండా వస్తాయి అన్నమాట. ఇలా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. మీకు బ్లౌజెస్ కట్ చేసేటప్పుడు వచ్చే డౌట్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. తప్పకుండా మీకు మంచి సలహా అయితే ఇస్తానన్నమాట మీకు వచ్చే ప్రాబ్లమ్ని బట్టి. పైన షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/4 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. 2.5 ఇంచులు నెక్ విడ్త్ అనేది ఎవరికైనా సరిపోయింది. అలాగే భుజం వచ్చేసి 3 ఇంచులు. టోటల్ షోల్డర్ 5.5 ఇంచులు అయితే పెట్టాను. కింద బ్యాక్ నెక్ డీపు ఇలా కొలుచుకోండి. బ్లౌజ్ మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోండి. ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టుకోండి. నెక్ పట్టీ వేసుకోవాలి కదా మనం, పైపింగ్ అయినా ఏదైనా సరే ఒక 1/4 ఇంచ్ పైకి. ఆ పైన 2.5 పెట్టాం కాబట్టి కింద 2.5 పెట్టుకోవద్దు. 3 ఇంచులు పెట్టుకొని రౌండ్ చేసుకోండి. అప్పుడు మీకు బ్యాక్ పార్ట్లో రౌండ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. బ్రాడ్ ఏమీ అవ్వదు. బ్రాడ్ అయిద్దేమో అన్న డౌట్ ఏం అవసరం లేదు. చక్కగా ఉంటుంది రౌండ్. ఓకేనా? ఇలా డ్రా చేసుకున్న తర్వాత చంక డౌన్ ఎవరికైనా 6 ఇంచులు సరిపోయిద్దండి. 6 ఇంచులు చంక డౌన్ అనేది తీసుకొని ఇక్కడ కూడా బాక్స్ డ్రా చేసేసుకోండి. పైన షోల్డర్ ఎంత వచ్చిందో ఈ చంక డౌన్ తీసుకున్న దగ్గర కూడా అంతే ఉండేలాగా చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ 5.5 వచ్చింది కదా, అక్కడ కూడా 5.5కి మార్కింగ్ చేసుకొని మళ్ళీ మనం చంక కోసం కూడా బాక్స్ డ్రా చేసుకోవాలి. ఇది మన రెగ్యులర్ కస్టమరేనండి. మన మెథడ్ అనేది నా కస్టమర్స్ అందరికీ సరిపోయిద్ది. ఆల్మోస్ట్ ఏదన్నా ఒకళ్ళు ఇద్దరు కొత్తగా వచ్చినప్పుడు అన్ని కొలతలు కొలుచుకుంటానమాట. ఒక్కసారి సెట్ అయింది అంటే ఇంకా ఎలాంటి కొలతలు మళ్ళీ కొలవక్కర్లేదు. మన మెథడ్లో కట్ చేసేసుకోవచ్చు. 1.5 ఇంచులకి కార్నర్ నుంచి లైన్ డ్రా చేసుకున్నాను కదా, దాని మీద నుంచి 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని కర్వ్ స్కేల్తో డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి చెస్ట్ పాయింట్ 9 ఎలా తీసుకున్నాను నేను? బ్యాక్ పార్ట్ నడుము లూజు 32 ఇంచెస్ కాబట్టి 32లో 4వ భాగం అంటే 8 ఇంచులు. నడుము లూజ్ ఎంత వచ్చిందో మ్యాక్సిమం 90% ఎవరికైనా చంక లూజ్ అంతే వచ్చింది. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ 9 దగ్గర చంక లూజ్ 8 రావాలి. అది మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి. నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇంకా కట్ చేసేసుకోవడమే. కింద కూడా ఒక 1/4 ఇంచ్ అనేది క్రాస్గా తీసుకోండి. ఎక్కడ కింద నడుం పట్టి జాయింట్ వేసుకునే దగ్గర ఇలా తీసుకోవడం వల్ల చంకలో ఎలాంటి ముడతలు రాకుండా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఇలా లైట్గా క్రాస్ తీసుకోండి. ఒక 1/4 ఇంచ్ చాలు. 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్లో నుంచి మళ్ళీ ఒకసారి నడుం ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కొలుచుకొని చూసుకున్నాను. 13 ఇంచులు వచ్చిందంటే ఎవరికైనా మ్యాక్సిమం సరిపోయేది. 13.5 ఇంచులు. మళ్ళీ ఒకసారి మీకు కొలుచుకోవాలి అంటే ఎలా కొలుచుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా బ్లౌజ్ అనేది చక్కగా మెయిన్ డాట్ దగ్గర భుజం మధ్యలో పెట్టి ఇలా చక్కగా టేప్ పెట్టుకొని కొలుచుకోండి.
ఇలా కొలుచుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మీరు ఎంత అయితే కావాలో అక్కడికి మార్కింగ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోండి. మ్యాక్సిమం 2 ఇంచులు సరిపోయిద్ది మనం బ్యాక్ పార్ట్ పొడవు 14.5 ఇంచులు తీసుకున్నప్పుడు. మరి ఓవర్ పొడవు 16 అలా వేసుకున్నప్పుడు మాత్రం ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మీరు విడిగా మెజర్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనం 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో పెట్టేసుకొని కంపల్సరీ క్రాస్ తీసుకోండి. హ్యాండ్స్కైనా బ్యాక్ పార్ట్కైనా ఎప్పుడైనా సరే మీరు ఐరన్ చేసినా ఐరన్ చేయకపోయినా కూడా క్రాస్ అనేది ఉంటుంది లైనింగ్కి. ఓకేనా? ఇలా క్రాస్ తీసేసుకున్న తర్వాత హెమ్మింగ్ అలాగే చేతి పని దాన్ని బట్టి అయితే మీరు పైపింగ్ దాన్ని బట్టి మీరు మార్జిన్ వదులుకోండి. నాకైతే హెమ్మింగ్ పట్టి వేయాలి, ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత యాజ్ టీజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలా లూజు కింద ముంచెయ్యి లూజ్ మార్కింగ్ చేసుకున్నాను, చెయ్యి పొడవు మార్కింగ్ చేసుకున్నాను. మీరు ఇలా కాదు అనుకుంటే చెయ్యి పొడవు ఒక్కటి తీసుకొని చెయ్యి లూజు కొలత ప్రకారం ఎలా తీసుకోవాలి అంటే చంక రౌండ్ ఉంది కదా మనకి 8 ఇంచులు. ఇప్పుడు పొడవు ఎక్కడికి మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి 3.5 ఇంచులు డౌన్ పెట్టుకుంటాం కదా మనం. ఇది 3.5 ఇంచులు ఉందా లేదా అనేది ఫస్ట్ ఇలా పొడవుతో ఒక లైన్ డ్రా చేసుకోండి. 3.5 ఇంచులు డౌన్ దగ్గర ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా క్రాస్గా అక్కడి నుంచి 8 ఇంచులు వచ్చింది కదా మనకి చంక రౌండ్, ఆ 8 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇంతే. ఇంకా మీకు మెజర్మెంట్ బ్లౌజ్లో తీసుకోవడం రాకపోయినా ఇలాగే ఫార్ములా మెథడ్లో చూపించండి అని అడుగుతున్నారు కదా. నేను ప్రతిసారి వీడియో ఉంది చూడండి అని చెప్తున్నాను, కానీ ఇంకొకసారి ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనకి ఎంతైతే లూజ్ ఉందో ఖర్చు కాకుండా అక్కడికి టేప్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి ఇలా బాక్స్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఆ కార్నర్లో 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, ఇది బ్యాక్ పార్ట్ కోసం. ఇలా టర్న్ చేసుకొని ఇలా తీసేసుకోండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కర్వ్ అనేది నీట్గా వచ్చేసింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చంకలో ఎలాంటి ముడతలు రావు. ఇప్పుడు చంక డౌన్ కోసం 3.5 తీసుకున్నాం కదా, అక్కడ ఇలా టేప్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి సగానికి, అంటే 3.5కి సగానికి. ఆ చివర వచ్చేసి 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఆ 1 ఇంచ్ దగ్గర కలిసిపోవాలన్నమాట, లేదంటే చంకలో మళ్ళీ మీకు పైకి కిందకి అలా వచ్చేది కదా ప్లస్ గుర్తు రాకుండా. ఇప్పుడు ఆ డాట్ వరకు ఆ లైన్ వరకు పెట్టుకొని మళ్ళీ కర్వ్ స్కేల్ ఇలా టర్న్ చేసుకొని చక్కగా రౌండ్ తీసేసుకోండి. ఈ హ్యాండ్ కర్వ్ తీసుకోవడం చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇలా కట్ చేసుకోండి ఒక 10 బ్లౌజెస్. అలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇలా ఏమీ కొలతలతో పని లేకపోయినా ఆటోమేటిక్గా కర్వ్ అనేది తీసుకోవచ్చు. ఇంతేనండి, హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ కర్వ్ అనేది. నేను నార్మల్గా డ్రా చేసినా కూడా ఇలాగే వచ్చిద్ది, కానీ నేను ప్రతిసారి వీడియో ఉంది చూడండి అంటే ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి మన ఛానల్లో చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అంత ఓపిక కూడా ఉండకపోవచ్చు మన ఛానల్లోకి వెళ్ళి మళ్ళీ చూడటానికి. అందుకని ఒకసారి చూపిస్తున్నాను. ఇది నచ్చింది అంటే కనుక ఇంకొకసారి వెళ్ళి చూడండి, దానిలో ఇంకా క్లియర్గా ఉంటుంది అన్నమాట మీకు వీడియో. అదే ఆల్మోస్ట్ 10 మినిట్స్ ఉంటుంది కదా, నేను మళ్ళీ అంత క్లియర్గా చెప్తే మళ్ళీ వీడియో అనేది లెంతీ అయిపోయింది. మనకి హ్యాండ్స్కి అదిగో చూడండి ఎస్ షేప్ లాగా వచ్చింది ఫ్రంట్ కూడా మనకి క్రాస్ అనేది. చంకలో ఎలాంటి ముడతలు రావు హ్యాండ్స్ ఇలా తీసుకుంటే మీరు పర్ఫెక్ట్గా అయితే వచ్చిద్ది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్స్ అనేది మన వైపు ఉంచుకోండి, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉంచుకోండి. మన క్లాత్ అనేది ఫోల్డింగ్కి వీలైద్ది అనమాట మనం మెజర్ చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్కి. బ్యాక్ పార్ట్లో నుంచి ఆల్రెడీ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్నాం కదా మనం, ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని యాజ్ టీజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఛానల్ గ్రో అవడానికి. నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. వస్తున్నాయి, చూస్తున్నారు, ఈ డౌట్స్ అడుగుతున్నారు, ఇంకా తీయాలి వీడియోస్ అని. ఓకేనా? ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలి అనే వాళ్ళకు కూడా చాలా యూజ్ అయ్యిద్ది మన ఛానల్ అనేది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ చంకలో కూడా క్రాస్ కంపల్సరీ తీసుకోవాలి, ఆ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ అనేది. అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఈ కస్టమర్ కొంచెం ఎక్కువగా తొడుగుతారనమాట, అందుకని 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 6, 6.5 వరకు తీసుకున్నప్పుడు ఓకే, కానీ కింద 3 ఇంచెస్ మీరు 7 కన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు మాత్రం పావు తక్కువ 3 ఇంచులు అలా పెట్టుకొని రౌండ్ తీసేసుకోండి. బ్రాడ్గా తీయొద్దు, యూ షేప్ లాగా. అలా తీయడం వల్ల మీకు ఫ్రంట్ చెస్ట్ అనేది కనిపించిద్ది, రోతగా ఉంటుంది అనమాట. మీరు 7 ఇంచెస్ దాటి 7 ఇంచెస్ అలా పెట్టుకున్నప్పుడు నార్మల్ రౌండ్ తీసుకోండి, బ్రాడ్గా తీసుకోవద్దు. ఈ కింద
ఉక్స్ పట్టీ వైపు మనం పైన ఖర్చు కోసం ఉంచేసుకొని ఎక్కడ వరకు వచ్చింది షేప్ బెల్ట్ జాయింట్ అనేది అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. అక్కడి నుంచి 1 ఇంచ్ కిందకి పెట్టుకోండి. 1 ఇంచ్ ఎందుకు అంటే మనం షేప్ బెల్ట్ జాయింట్ వేసుకోవాలి, ఉక్స్ పట్టీ వైపు డాట్ వేసుకోవాలి కాబట్టి. మెయిన్ డాట్ అనేది ఏ సైజు వాళ్ళకైనా 2.5 ఇంచుల నుంచి స్టార్ట్ అయ్యింది. ఆ కార్నర్లో 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా లైట్గా కర్వ్ షేపు ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇటు సైడ్ జాయింట్ వైపు ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజే కాబట్టి ఆటోమేటిక్గా సైడ్ క్రాస్ అనేది ఉంటుంది. ఆ క్రాస్ ప్రకారం ఈ చివర కంపల్సరీ క్రాస్ తీసుకోండి. మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇంకా ఇంతే అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా 10 నిమిషాలు పర్ఫెక్ట్గా టైలరింగ్ అయితే నేర్చుకోవచ్చు. పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకోవచ్చు. బయటికి వెళ్ళి మీరు గంటలు వెయిట్ చేయక్కర్లేదు. వాళ్ళు చెప్పేది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కొంచెం టచ్ ఉన్నా పర్లేదు, లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఇలా కట్ చేసి చూడండి. మీకు ఏ కన్ఫ్యూజు లేదు. ఎక్కడ చెస్ట్ కొలవాలి, ఇది సాగిపోయింది కదా ఎలా తీసుకోవాలి అన్న ఇది ఉండదు అనమాట. మన కటింగ్లో ప్లస్ పాయింట్ అదే. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి? మీరు మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం అయితే కనుక కాజా పట్టీ వైపు ఖర్చుతో సహా తీసేసుకోండి, సరిపోయిద్ది. లేదంటే బ్యాక్ పార్ట్ లూజ్ ఏదైతే ఉందో ఆ లూజు మనం పెట్టుకుంటాం కదా, మెయిన్ డాట్ కోసం పెట్టిన 1 ఇంచ్ తీసేసుకొని ఖర్చుతో సహా పెట్టేసుకోండి, సరిపోయింది షేప్ బెల్ట్ లూజ్ అనేది. ఓకేనా, ఇలా అటు సైడు ఉక్స్ పట్టీ వైపు కూడా ఎంత ఉందో ఒక 1/2 ఇంచ్, పైన 1/4 ఇంచు కింద 1/4 ఇంచ్ అనేది కంపల్సరీ ఖర్చు కావాలి. మనం పైనేమో ఫ్రంట్ పార్ట్కి జాయింట్ వేసుకోవాలి, కింద కలిపి కుట్టుకొని టర్న్ చేసుకోవాలి కదా. చాలా ఈజీ షేప్ బెల్ట్ కూడా. ఇదండి ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా ఉంది, బ్లౌజ్ కటింగ్ అర్థమైందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోస్ అయితే చేస్తానన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.